హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎపిసోడ్లో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం అనమాట. దానికంటే ముందు ఈరోజు మనం యాక్చువల్లీ ఏ డే టు సెలబ్రేట్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ ప్లస్ దాటిందనమాట. సో అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ you only. So once again thank you so much for your support. ఓకేనా? ఇంకా మన ఛానల్ చాలా సబ్స్క్రైబర్స్ని పొందాలి, అట్ ది సేమ్ టైం చాలా మందికి యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ దానికి తగ్గట్టుగా మనం మోర్ కంటెంట్ పెడుతూ పోదాం అండ్ లెట్స్ స్ప్రెడ్ అవర్ నాలెడ్జ్. ఆల్ రైట్, ఇక ఈరోజు సెషన్లోకి వస్తే కనుక మనం ఏం చెబుతున్నాం అంటే, సో మన DSLR కెమెరాని స్మార్ట్ టీవీకి ఎలా కనెక్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నీడ్ నాట్ టు బి స్మార్ట్, బట్ మన దగ్గర టీవీ విత్ సపోర్టెడ్ ఫీచర్ ఉంటే కనుక వీ కెన్ ఈజీలీ కనెక్ట్ అన్నమాట. సో అది ఏంటో ఎలానో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ టు డెమాన్స్ట్రేట్ దిస్ నా దగ్గర ఏంటంటే Canon EOS 6D Mark II ఉంది. ఓకే, అండ్ సామ్సంగ్ స్మార్ట్ టీవీ. ఇది ఆల్మోస్ట్ 7 years అవుతుంది. 6 years ఐ వుడ్ సే 6 years ప్లస్ అవుతుంది. సో కొత్తదేం కాదు, పాతదే. ఓకేనా? ఇప్పుడు ఏం కావాలంటే, సో బేసిక్లీ HDMI కేబుల్స్ కావాలన్నమాట. అండ్ HDMI కేబుల్ అంటే అందులోనూ 2 రకాలు ఉంటుంది. ఓకేనా? అది ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తా. నా దగ్గర 2 రకాల HDMI కేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే, సో ఇదొక రకమైన HDMI అండ్ ఇదొక రకమైన HDMI. ఏంటి ఆ రకాలంటే కనుక చూపిస్తా. సో కనిపిస్తున్నానా? యా, ఇది వచ్చి స్టాండర్డ్ HDMI టు HDMI అంటే బిగ్ పోర్ట్ అనమాట. సో దీని సైజు ఒకటే ఉంటుంది. ఓకే, టీవీ అండ్ కెమెరాకి కనెక్ట్ చేయాలంటే కనుక కెమెరాలో మనకి ఇంత పెద్ద పోర్ట్ ఉండదు, HDMI పోర్ట్. సో డెఫినెట్గా ఇది యూజ్లెస్ అవుతుంది అనమాట. ఫస్ట్ మన కెమెరాలో ఎలాంటి పోర్ట్ ఉంది, ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటి టీవీస్లో రిక్వైర్మెంట్ ఏంటంటే టీవీకి HDMI ఉండాలి, కెమెరాకి HDMI ఉండాలి. ఆ HDMI పోర్ట్స్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో మినీ HDMI పోర్ట్ అంటారు, ఇంకోటేమో నార్మల్ స్టాండర్డ్ HDMI పోర్ట్. ఓకే, సో జనరల్గా టీవీస్కి అయితే ఇలాంటి స్టాండర్డ్ బిగ్ వన్నే ఉంటుంది. ఓకే, అది ఉంది దీనికి. నా దగ్గర ఈ HDMI టు HDMI ఉంది, బట్ ఇది వర్క్ కాదు. ఎందుకంటే టీవీకి పెట్టేస్తా ఇది, బట్ అదర్ సైడ్ కెమెరాకి పెట్టడానికి ఉండదు. ఎందుకంటే, సో ఇది పక్క పెట్టేస్తా. ఎందుకంటే ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఇది చాలా స్మాల్ HDMI. ఇంకా చెప్పాలంటే దీంట్లో మినీ HDMI అవుట్ అని ఉంది. సో ఇది డెఫినెట్గా ఫిట్ కాదు. ఇచ్చుడు సరిపోదు. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. సో దిస్ ఈజ్ రూల్డ్ అవుట్. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి దానికోసమే నేనేం చేశానంటే ఐ పర్చేస్డ్ ఒకటి కొత్తది కొన్నా అనమాట. అదేంటంటే HDMI టు స్టాండర్డ్ HDMI టు మినీ HDMI. సో మనకి ఈ మినీ HDMI ఈ సైడ్ వచ్చి కెమెరాలోకి వెళ్తుంది, ఇదేమో మన టీవీకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా సింపుల్. ఫస్ట్ ఇది టీవీ కనెక్ట్ చేసేస్తా. ఎక్కడుంది? ఓకే, that is connected. Now ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మినీ HDMIని ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ టు దిస్ కెమెరా. కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే బలవంతంగా మన హార్డ్గా యూస్ చేస్తే కనుక పోర్ట్లు దెబ్బతిందనుకో మళ్ళీ అది యూజ్లెస్ అయిపోతుంది. ఓకే, సో కొంచెం డెలికేట్గా జాగ్రత్తగా యూస్ చేయాలి. నౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్ ఐఎమ్ గోయింగ్ టు టర్న్ ఇట్ ఆన్ అనమాట.
సో టర్న్ ఆన్ చేసిన, బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే నో కేబుల్ కనెక్టెడ్ అని వస్తుంది. సో లెట్ మీ సీ. కనిపిస్తుందా? టీవీ రిమోట్ ఇక్కడ ఉంది. వెయిట్, టీవీ రిమోట్ ఫుల్ పనిచేస్తుంది. ఓకే, సో బేసిక్లీ ఏం చేస్తానంటే ఇక్కడ సోర్స్ అనేది ఉంటుంది. సోర్స్ కనెక్ట్ చేస్తే కనుక, సో ఇక్కడ చూడండి హెచ్డి. సో సోర్స్ కనెక్ట్ చేస్తే ఐ థింక్ అది HDMI 1లో కనెక్ట్ అయింది. సో జస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ దట్ వన్, దట్స్ ఇట్. సో వీఆర్ గుడ్. సీరియస్లీ ఒక్క నిమిషం, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటిది? ఓకే, ఓకే చూసారా, అది కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నట్టుండే, అది విషయం. సో కనిపిస్తుందా? ఇప్పుడు ఈ మన కెమెరా కూడా కనిపిస్తుంది చూడండి. యా, సో ఈ రకంగా మన DSLR కెమెరాని మనం టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ పిక్చర్ ఆఫ్ అవర్ కెమెరా. వా, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఎందుకు చేస్తున్నానంటే, గోయింగ్ ఫార్వర్డ్ నేను ఈ టీవీ పెట్టుకొనే మనం ట్యూటోరియల్స్ నడపచ్చు అనమాట. సో దట్ ఇప్పుడు వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేస్తాను కాబట్టి మీకు అది టీవీనే చిన్న కనిపిస్తుంది. అదే నార్మల్ లెన్స్ వాడి నేను ఇక్కడ కూర్చోంటే కనుక, సో బేసికలీ ఇలా కూర్చొని చెప్తుంటే కనుక మీకు చాలా పెద్దది కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ లైవ్ వీడియోలో చూస్తే కనుక అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో అది సంగతి. ఈ రకంగా మనం డెమాన్స్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ట్యూటోరియల్స్. సో ఇప్పుడు వాటర్ బాటిల్ షార్ట్ తీయబోతున్నా. రెడీ, 1 2 3, హియర్ వి గో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు విషయం. మీలో చాలామందికి ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ చాలామంది బిగినర్స్కి ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమే. ఇంక్లూడింగ్ నాకు స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను, అండ్ గ్రాడ్యువల్లీ ఐ ఫౌండ్ ఇట్ అవుట్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.